ఫ్రీ బస్ ఎందుకు మరి? రోజు డ్యూటీలు చేసే వాళ్ళకైతే ఫ్రీ బస్ రావాలి. మాకేముంది ఫ్రీ బస్? మేము ఇంటి కన్య కూర్చుంటుంది. మిమ్మల్ని కూడా పోరి మీరు మేము 6 నెలలకు ఒక నాడు పోతాం. రోజు ఏం పోంగా. రోజు పోరా? ఎందుకు పోరు? ఎందుకు పోరా అంటే ఏం పని మాకు? వ్యవసాయం చేసే వాళ్ళకి పని ఉంటుందా? డ్యూటీలు చేసే వాళ్ళకి రోజు సేఫ్టీ అయింది వాళ్ళు పోయినా కానీ మాకేముంది అయ్యా? మీకేం లేదా? 6 గ్యారెంటీలు వస్తున్నాయేమో కొన్ని? ఏంటిరా 6 గ్యారెంటీలు 6 పథకాలు ఏమొస్తలేవు. ఏమొస్తున్నావా? ఇస్తున్నామంటారు కదా ప్రభుత్వం. ఇస్తలేరు. ఆ ఒక్క నెల ఇచ్చిండు. ఒక్క నెల పడ్డది పింఛ అందులో 500 400 ఇస్తలేరు. ఏదో సిలిండరా? తర్వాత నుంచి పడతలేదు ఎందుకట? ఇక ఎందుకంటే ఎవరిని అడగాలి మేము? ఆడ ఉండే గెలిచి ఆడవాయ ఎవరిని అడగాలి? ఎన్నికలప్పుడు చాలా చెప్పారు కదా. చెప్తాడు ఇప్పుడు ఇంటి ముంగడికి వస్తే చెప్పు తీసుకొని ఎక్కడు. అమ్మో అంత పెద్ద మాట అన్నావు. మరి ఏం చేస్తాం? అట్లా అంటే మరి జైలు వేస్తారు. మరి ఇది కావాలా అది కావాలా అని వేయించుకొని అలా మమ్మల్ని ఏం చూస్తుండాడు? నీళ్ళు లేక పొలాలు అన్నీ ఎండిపోయినాయి చూస్తుండా? జాబ్ చేసేటానికి మేలు చేసే రైతులను చూస్తలేరు. ఆ రైతు బంధు కూడా వేయలే ఇంతవరకు. రైతు భరోసా టకీ అనుకుంటూ వచ్చింది అన్నారు. ఎకరం ఉన్నోనికి ఇచ్చాడు. 3 ఎకరాల వాళ్ళకి ఇస్తేనే లేడు. 3 ఎకరాలలోకి ఇస్తలేరు. పడలేదా? సర్లే అప్పుడు వచ్చేదా కేసీఆర్? కేసీఆర్ ఉండంగా వచ్చేది. మంచిగా పంట మీద వేసేది, మా ఖర్చులు వెళ్ళేది, పంట పండించుకునేది, కూలీల ఖర్చులు వెళ్ళేది. ఇప్పుడు ఏమొస్తుంది? మరి సగం ఖర్చు వెళ్ళేదిగా. సగం ఖర్చు వెళ్ళేది. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. నీళ్లు మాకు ఇంతవరకు కాలువ లేదు. మా ఊళ్ళో ఎవరు గెలిచినా కాలువ తీసుకురారు. ఓటేయ్యి ఓటేసిన వదిగా ఇక బూట అందుకుంటాడు అన్నట్టు ఇదే బాధ. నీళ్ళు లేక పొలాలు అన్నీ ఎండిపోయినాయి. ఈ ఊళ్ళో మార్కెట్ కూడా లేదు. మార్కెట్ పడతలేదు. వడ్ల మార్కెట్ ఎందుకు పెడతలేరు? మందుల పొంచి పడుతుంది. మా ఊళ్ళో పడదు. మా ఊళ్ళో లంచ కొడుకు దిగ మింగుతూనే ఉంటారు. వచ్చిన ఊరు అన్నప్పుడు అన్ని చోట్ల ఒకే విధంగా ఒక్కనికే ఇవ్వద్దు కదా. అందరికి ఇస్తే అందరు చేస్తూనే ఉంటారు. ఎందుకు మరి అట్లా చేస్తారు? ఇక్కడ ఎందుకు చేస్తారు అంటే ఎవరు పట్టించుకొని ఏం చేస్తాం? ఎవరు పట్టించుకుంటలేరా? ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏమో ఎట్టుంది? ఏం మంచిగా ఉంది ఆయన ప్రభుత్వమా? ఏం మంచిగా లేదా? ఏం మంచిలే. ఎందుకు నచ్చలేదు మీకు? ఎందుకు నచ్చలేదు అంటే ఏమి ఇచ్చిండు? ఏం చేస్తుండు? పింఛన్లు పెరుగుతాయని పింఛన్లు పెరగక బాయ్ ఉన్నోనికి ఇస్తేనేమో లేనోనికి ఏనే ఇయ్యడా. ఇక మోకాలు చూసి బొట్టు పెడతారు అన్నట్టు గడి చేస్తారు. మంచిగా చెప్పినావా? మరి అప్పుడు చెప్పిరు మార్పు రావాలని చెప్పి ప్రజలు మార్పు రావాలన్నాడు. ఏందో ఆధార్ కార్డులకే చంపుతుండు మామూలు. దానికే సగం పైసలు అవుతుంది. ఎందుకు? ఎప్పుడు ఆధార్ కార్డేనా? దేనికి ఆధార్ కార్డేనా? ఆధార్ కార్డులు మార్చుకోవాలంట. తెలంగాణ మార్చుకోవాలన్నట్టు. ఆడికి పోతే ఆలంజ కొడుకు 4 రోజులు లైన్ కట్టినా అది అవుతలే. చాలా గోస అవుతుంది. మరి తిరిగి జిరాక్స్లకే అవుతుంది మా సంసారం అంతా. ఆడి ఇచ్చేది ఏం లేదు కానీ.